సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ని కూడా దశాబ్దానికి పైగా మహారాణిలా ఏలిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా, దేవకన్యగా పిలువబడ్డ ఆమె గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి హఠాన్ మరణంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇండియన్ సినిమా చరిత్రలో గోల్డెన్ పేజీలను సాధించింది శ్రీదేవి. తరాలు మర్చిపోని ఖ్యాతిని సాధించింది. కానీ ఆమె మరణం మాత్రం శ్రీదేవిని అభిమానించే ప్రతి ఒక్కరికి కలిచివేసింది. అంతేకాదు ఆమె మరణం అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. శ్రీదేవి 1963లో జన్మించారు మరియు 4 సంవత్సరాల వయసులోనే తమిళ చిత్రం కందన్ కరుణైతో నటనా రంగ ప్రవేశం చేశారు. కాలక్రమేణా ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలో తన బహుముఖ ప్రజ్ఞ మరియు ప్రతిభకు ప్రసిద్ధి చెందింది. ఆమె 1979లో సోల్వా సావన్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కానీ 1983లో జితేంద్ర సరసన హిమ్మత్వాలా చిత్రంలో కనిపించిన తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. ఎంతో మంది మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేసింది శ్రీదేవి. శ్రీదేవికి సినిమానే ప్రపంచం. అందుకే తన 2 కూతుర్లను కూడా తెరపై చూడాలని ముచ్చటపడింది. కానీ ఆమె ఆశ నెరవేరక ముందే ఆమె కన్ను మూసింది. ఇక శ్రీదేవి కన్ను మూసే వరకు కూడా సినిమానే ప్రపంచంగా బ్రతికింది. హీరోయిన్ గా తన గ్లామర్ దెబ్బకూడదని చాలా కఠినమైన నియమాలు పాటించింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అనుకోని పరిస్థితుల్లో తిరుగురాని లోకాలకు వెళ్లిపోయింది. ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి బాత్ టబ్ లో విగతజీవిగా కనిపించింది. శ్రీదేవి ఆహార నియమాలు పాటించడం, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఇబ్బంది పడేదని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటారు. శ్రీదేవి భర్త బోని కపూర్ కూడా ఇదే చెప్పారు. ఆమె కఠినమైన ఆహార నియమాలు పాటించేది, అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేది. అలానే బాత్ టబ్ లో పడిపోయిన శ్రీదేవి నీటిలో ఊపిరి ఆడక చనిపోయిందని ఆయన చెప్పారు. అయితే ఇక్కడే ఓ చిన్న విషయం వైరల్ అవుతుంది. శ్రీదేవికి జలగండం ఉందట. దానివల్లే ఆమె ఇలా మరణించారని ప్రచారం జరుగుతుంది. గతంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కూడా ఇలానే ఓ గండం నుంచి బయటపడిందట. 1972లో వచ్చిన బాలభారతం షూటింగ్ టైంలో వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ జరగ్గా అందులో పడి ఆమె మునిగిపోయిందట. తోటి నటులకు ఈత రావడంతో ఆమెను కాపాడారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని ఆ సినిమాలో బాలనటుడిగా నటించిన కమేడియన్ విశ్వేశ్వరరావు ఓ సందర్భంలో చెప్పినట్టుగా సమాచారం. ఈ విషయం అధికారికంగా తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీదేవికి జలగండం ఉన్నట్టు ప్రచారం గట్టిగా జరుగుతోంది.